హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఈ వీడియోలో మా టెర్రస్ గార్డెన్‌లో ఏమేం పండ్ల మొక్కలున్నాయి, మా ఇంట్లో మేము ఏమేం పండ్ల మొక్కలు పెంచుకుంటున్నాము, ఏం కాస్తున్నాయి ప్రస్తుతానికైతే అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇదైతే కింద పోమోగ్రనేట్ మొక్క. నేను ఆల్రెడీ షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. అయినా ఇప్పటికీ కూడా ఇంకా కాస్తూనే ఉంది పోమోగ్రనేట్ మొక్క. చాలా అంటే చాలా బాగా కాసిందండి. ఇంకా స్వీట్ విషయానికొస్తేనైతే పర్వాలేదండి, మనం తినొచ్చు. మరి బాగా పుల్లగా లేవు, అట్లని బాగా తియ్యగా లేవు, నార్మల్‌గా ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయండి సీడ్స్. నెక్స్ట్ వచ్చేసి కింద నేలలోనే జామ మొక్క, పప్పాయ, తర్వాత పోమోగ్రనేట్ 2 మ్యాంగో చెట్లయితే పెట్టినాము. అయితే ఇంకా అవి మ్యాంగో మొక్కలైతే ఇంకా కాయడం లేదు. అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మేబీ నెక్స్ట్ ఇయర్‌కైతే కాస్తాయి కావచ్చు. ఇప్పుడైతే పప్పాయ కాసిందండి బానే. అది నేను వీడియోస్ తీసుకోలేకపోయాను మీకు చూపిద్దామంటే. అవి వీడియో క్లిప్స్ మిస్ అయినాయి. ఇంకా నెక్స్ట్ ఇదొచ్చేసి జామ మొక్క. యాక్చువల్‌గా 3 జామ మొక్కలున్నాయండి. నేలలో ఒకటి, పైన మిద్దె తోటలో ఇది గ్రో బ్యాగ్ ఉంటుంది కదా! గ్రో బ్యాగ్‌లో ఈ 2 మొక్కలు ఒకటే సేమ్. ఇంకొకటి మాత్రం డిఫరెంట్ అండి. అయితే ఈ మొక్కలు ఎంతైనా నేలలో పెట్టిన మొక్కలు అది బలంగా ఉంటుంది కాబట్టి కాయ మంచి సైజులో వస్తుందండి. అయితే పాట్‌లో పెట్టిన మొక్క మాత్రం అంత సైజులో రాదు. ఇక్కడ కనిపిస్తుంది కదండీ పప్పాయ మొక్క, అది. దానికి కూడా మంచిగా కాయలైతే వచ్చాయి, ఒక 10 వరకి. బాగా స్వీట్‌గా కూడా ఉన్నాయి. ఇదొచ్చేసి ఇట్లా ఉండిందండి. కొంచెం నాకు బాగా పండినవి కంటే, బాగా కంటే దూరగా ఉండే పండ్లు తినడం అంటే నాకిష్టమండి. అందుకు నేను కొంచెం కచ్చగా ఉన్నప్పుడే తెంపుకుంటూ ఉంటాను. ఇంకా ఇదొచ్చేసి మిద్దె తోటలో పైన టెర్రస్ గార్డెన్ మీద గ్రో బ్యాగ్‌లో ఉంటుంది కదండీ! గ్రో బ్యాగ్‌లో పెట్టిన మొక్క. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రతి ఇయర్ కాస్తుందండి. ప్రతి ఇయర్ రెయినీ సీజన్ వచ్చిందంటే చాలు, ఖచ్చితంగా ఒక 4, 5 కాయలు, 6, 7 కాయలైనా పడతాయి. ఇది చిన్న గ్రో బ్యాగే. అయినా గానీ ఎంత బాగా వచ్చిందో చూడండి. అయితే నేలలో పెట్టింది మట్టికి చాలా ఎక్కువనే వస్తాయండి. ఇప్పటికీ ఒక 50 కాయల వరకు వచ్చినాయి. ఇంకా పిందె కూడా ఉంది. ఇంకా వర్షాలు బాగా పడితే తొందరగా పండుగొస్తాయండి. అయితే వర్షాలు ఇక్కడ తక్కువే. రోజుకొకసారి అలా పడుతూ ఉంది. ఇంకా కొంచెం ఎక్కువ వర్షాలు పడితే తొందరగా పండ్లయితాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఇది ఉంటుంది కదండీ! స్ట్రాబెర్రీ కూడా ఉండింది. నెక్స్ట్ అల్లనేరేడు పళ్ళ మొక్కలు, జామును, తర్వాత పపాయ, తర్వాత స్టార్ ఫ్రూట్ మొక్క కూడా ఉండిందండి ఇంట్లో. కాకుంటే అది మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చేసరికి స్టార్ ఫ్రూట్ మొక్క మొత్తం ఎండిపోయింది, వాటర్ పోసేవాళ్ళు లేక. లేదంటే అది కూడా బాగా కాయలు కాసిందండి, స్టార్ ఫ్రూట్ కూడా. ఇంకా టెర్రస్ గార్డెన్‌లో మొక్కలు పెంచుకునే వాళ్ళకు ఇదే బాధ. మనం ఎటన్నా వెళ్తే మొక్కలకు నీళ్లు పోసే వాళ్ళెవరూ ఉండరు. దానివల్ల సగం మొక్కలు మనం ఊరికెళ్ళేసి వచ్చేసరికి ఎండిపోతూ ఉంటాయండి. అది మెయిన్ ప్రాబ్లము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రాబెర్రీ మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. 2 మొక్కలు పెడితే ఒక 5 పండ్ల వరకు వచ్చినాయండి. ఇంకా తర్వాత మొక్క ఎండిపోయింది. అది మళ్ళా సర్వైవ్ కాలేకపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ పండ్ల మొక్కలు బాగా పండాలి, బాగా కాయాలంటే మెయిన్ నేలలో పెట్టుకోవాలండి. ఇంకా నేలలో లేదు ఆప్షన్ అంటే పెద్ద గ్రో బ్యాగులు తీసుకోవాలండి. అంటే చిన్న గ్రో బ్యాగులయితే సరిపోవు, ఈ మొక్కలు పెద్దగా అయితాయి కాబట్టి. ఒక డ్రమ్ము అట్లా ఉంటుంది కదండీ! అట్లాంటి వాటిలల్లో పెట్టుకుంటే బెటరు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీటికి మంచి ఎరువు, మంచి ఫెర్టిలైజర్ అంటే నాకు తెలిసైతే ఈ మాగిన పశువుల ఎరువు, తర్వాత గొర్రెల ఎరువు, అట్లాంటివి మాత్రమే ఈ మొక్కలకు పనిచేస్తాయి. ఇంకా ఈ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చింది మామూలుగా అది పెద్ద గ్రో బ్యాగ్స్ కాబట్టి మట్టి చుట్టూరా తవ్వి అందులోనే వేసి మట్టి కప్పొచ్చు. అది నెమ్మదిగా కంపోస్ట్ లాగా మారుతూ ఉంటుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకా ఈ కాయలు, పండ్లు పడే స్టేజ్‌కి మాత్రము ఆవు పేడ అయితే కంపల్సరీ అండి. నేనైతే తెచ్చిపెట్టుకున్నాను. అదే రిపీటెడ్‌గా ఇస్తూ ఉంటాను. ఇవ్వండి మా గార్డెన్‌లోని మొక్కలు. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.